తల్లిదండ్రులు బిడ్డలను గమనిస్తూ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముల నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోకుండా చూడవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటున్నదంటే తల్లిదండ్రుల మీద ఉంటూ ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తల్లిదండ్రులు మరి ఎలా పెంచాలి అంటే వారిని వాక్యము ద్వారా పెంచవలసినటువంటి బాధ్యత ఎంతగానో ఉంటూ ఉన్నదని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు రాసిన కీర్తనలో 34వ కీర్తన 11వ వచనాన్ని గమనించినప్పుడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలైనటువంటి వారు ఎక్కడికి రావాలట? దేవుని యొక్క సన్నిధానంలోనికి రావాలి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్నటువంటి ఈ మోనీల కార్యక్రమంలో పాలు పొందుతున్నటువంటి ఇక పిల్లలను గమనించినప్పుడు ప్రదీప్త ప్రణమ్య మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు వీరు దేవుని యొక్క భయభక్తుల్లో పెరగటము ద్వారా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదములు వారు పొందుకునేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారని పరిశుద్ధ లేఖనములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా మరొక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా పిల్లలు దీర్ఘాయుష్మంతులు అయ్యేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారని లేఖన భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, సామెతలు 4వ అధ్యాయం 10వ వచనంలో, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించలేడలా నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానములో దేవుని మాటలు ఉంటూ ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధానంలోనికి నువ్వు రాగలిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీవు దీర్ఘాయుష్మంతురాలుగా అవుతూ ఉంటావు. అందుకని దైవ సేవకులు చెప్పి ఉన్నారు, ఒక ఇంటికి పిల్లలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ పిల్లలని ఎంత అందంగా తీర్చిదిద్దితే ఆ ఇంటికి అంతటి సౌందర్యము, ఆ ఇంటికి అంతటి అందము, ఆ ఇంటికి అంతటి సొగసు, ఆ ఇంటికి అంతటి చక్కటి అలంకారము అనుగ్రహింపబడేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. కనుక మనం గమనించినప్పుడు ఈ ప్రదీప్త తర్వాత ప్రణమ్య వీరిద్దరూ కూడా దేవుని యందు ఉన్నతమైన ఆశీర్వాదం